రాష్ట్రంలో పోడు భూములు సర్వే చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో పోడు భూములు సర్వే చేయకపోవడాన్ని నిరసిస్తూ పాదయాత్ర చేపట్టారు. 3 దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటున్న భూములు సర్వే నిలిపివేశారని, భూముల సర్వేలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పోడు భూముల సమస్యపై రాజకీయ పార్టీల ఉద్యమాల ఫలితంగానే అటవీ హక్కుల చట్టం ఏర్పడిందన్నారు. 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఎల్లన్న నగర్లో భూములు సర్వే చేయకుండా ప్రభుత్వం నిలిపివేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని భూములు సర్వే చేయాలని, లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పోడు భూముల సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి. తమకి పోడు అనేది ఒక వాళ్ళ హక్కు, ఆ పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఎన్నో ఆందోళనలు జరిగిన ఫలితంగా అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆందోళన చేసిన ఫలితంగా అనేక సార్లు కేసీఆర్ గారు హామీలు ఇచ్చారు. ఇప్పుడు 2022 సంవత్సరం వరకు 11 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. దానికి పట్టాలు ఇస్తానని చెప్పి నిన్న అసెంబ్లీలో ప్రకటించాడు. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఇదే సందర్భంలో అనేక చోట్ల ఫారెస్ట్ అధికారులు కక్షగట్టి కొంతమందిని సర్వే చేయకుండా కక్ష తీర్చుకుంటున్న స్థితి ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ సంబంధించినటువంటి ప్రజలు 30 సంవత్సరాలుగా వాళ్ళు పోడుగొట్టి సేద్యం చేసుకుంటున్నారు. అనేక కష్ట నష్టాలు అనుభవించి ఆ సేద్యం మీద బతుకుతున్నారు. అందరూ రెక్కాడితే గాని డొక్కాడనేటువంటి పోడు భూముల సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి. తమకి పోడు అనేది ఒక వాళ్ళ హక్కు, ఆ పోడు భూములకి